ఫిలిప్పీ పత్రిక 2:2. అందరూ సంఘమంతా ఏమవ్వాలి? ఏక మనస్సు కలిగి ముందుముగాక. ఆమె ఎలా ఉండాలి సంఘము? ఇందాక నేను అందుకే అందరితో ప్రార్థన చేపించాను. అది వన్నెస్ స్పిరిట్. ఆమె ఏక మనసు అంటే అది మీ గురించి మీరు చేసుకోవద్దని చెప్పినా లేదా? మీ గురించి మీరు చేసుకోవద్దు, మీరు పక్క వాళ్ళ గురించి చేయండి అని చెప్పిన. అట్లా పక్క వాళ్ళ గురించి చేయండి అన్నప్పుడు అందరూ కలిసి అందరి గురించి చేసినట్టుగా అర్థమవుతుందా లాజిక్? అందరి గురించి అందరూ చేసినట్టు. అప్పుడు కలిసి చేసే ప్రార్థన ద్వారా ప్రతిఫలము తొందరగా వస్తుంది. ఆమేన్. ఇంకొక మాటలోనికి వెళ్ళిపోదాం. రోమీయులకు రాసిన పత్రిక 1:28. రోమా 1:28. కొంతమంది వారి మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించెను. ఇప్పుడు మనస్సు ఎవరికి ఇవ్వాలని చెప్పాను? ఎవరి మీద ఉండాలని చెప్పాను? మనస్సును కాపాడుకొని అది దేవుని మీద ఉంచుకోండి అని చెప్పాను. మనస్సును ఎందుకు అంటే ఈ లోకం మీద ఉంచితే ఈ లోకం అంతా కాలిపోద్ది, ఒకరోజు యేసుప్రభు వస్తున్నాడని చెప్పాను. అయితే ఎవరైతే వినండి, ఇంకా ఫైనల్ అయిపోయింది. ఎవరైతే మీ మనస్సులను దేవుని మీద కాకుండా వేటి మీద పెట్టినా కూడా దేవుని వాక్యం అంటుంది, నేను కాదు, వారు భ్రష్టులైపోతారని చెప్పింది దేవుడు. నేను చెప్పలేదు. దేవుని వాక్యం ఏమన్నదంటే క్రైస్తవులైన వారు దేవుని మీద మనస్సు పెట్టకుండా ఇతర దేని మీద కూడా మీ మనస్సులు పెట్టి మీరు వాటి కొరకు పరిగెత్తి జీవన వ్యాపారంలో మీరు ఇలా అయిపోతే దేవుని వాక్యం అంటుంది అటువంటి వారు దేవుని మీద మనసు పెట్టలేదు కాబట్టి, మనస్సును కాపాడుకోలేదు కాబట్టి, పరిశుద్ధ ప్రవర్తన కాపాడుకోలేదు కాబట్టి దేవుని వాక్యం అంటుంది అటువంటి వారికి భ్రష్ట ఆత్మకు అప్పగించేస్తాను అన్నాడు. దేవుడు అన్నాడు, నేను కాదు.